హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ మీడియా. పేరుకు తెలుగువాడైన తమిళంలో పెద్ద మాస్ హీరోగా ఎదిగి ఆపై తెలుగులోనూ కొంచెం ఫాలోయింగ్ తెచ్చుకున్న విశాల్ అయితే ఈ మధ్యలో మరీ డీలా పడ్డాడండి. కొన్ని సినిమాల్లో మళ్ళీ తెలుగులో పుంజుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. విశాల్ ఆ మధ్య పూజా సినిమాతో ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు మగ మహారాజు పేరుతో మన ముందుకొస్తున్నాడు. తమిళంలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ విధంగా అలరిస్తుందో ఓ లుక్ వేద్దాం పదండి. ఇక కథ విషయానికి వస్తే, రాజకీయ సభలకు మనుషుల్ని సప్లై చేసే కంపెనీ నడుపుతుంటాడు శరవణ. విశాల్ మన హీరో. మాయా హన్సిక చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో పడేసే సమయానికి అతనుకు తల్లికి దూరంగా ఉంటున్న తండ్రిని వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఎలాగోలా తండ్రిని కలిసి శరవణ తనకు ఇంకో 2 తమ్ముళ్ళని ఉన్నారని తెలుస్తుంది. తండ్రి కోరిక మేరకు తమ్ముల్ని కలిసి తన 3 అత్తయ్యలున్న ఊరికి వెళ్తాడు శరవణ. తండ్రిని ద్వేషించే 3 అత్తయ్యలు మనసు మార్చి వారి 3 కూతుర్లను ఈ 3 ఎలా పెళ్లాడతారనేదే మిగతా కథ. తమిళ సినిమాలన్నీ కొత్తగా ఉంటాయని, వాళ్ళు పాత చింతకాయ పచ్చడి సినిమాలు తీయరని ఏవేవో భ్రమలుంటాయి. వాటిని తొలగించే సినిమా ఈ మగ మహారాజు. విడిపోయిన కుటుంబాన్ని కలపడానికి హీరో నడుం బిగించి ఆ కుటుంబాన్ని కలిపి డ్రామా ఆడి చివరికి అందరినీ ఒకటి చేసే కథ. ఇలాంటి కథలను తెలుగు సినిమాల్లో చూసి చూసి విసిగిపోయినారు తెలుగు ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో అదే తరహా కథలతో 90 నాటి రొమాన్స్ మాస్ మసాలా ట్రీట్మెంట్తో తెరకెక్కిన సినిమా మగ మహారాజు. విశాల్ ఎంత పెద్ద మాస్ హీరో అయినా కావచ్చు, కానీ కారు 30-40 అడుగుల ఎత్తు ఎగిరి కింద పడినా అతను అలాగే స్టైల్గా కూర్చొని నిల్చొని పోజులు ఇవ్వడం చూస్తే మన తెలుగు హీరోలు కూడా అతని ముందు దిగజార్పే అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. కొడితే విలన్ గోడల నుంచి ముద్ర వేసుకుని బయటికి వెళ్ళడం చూసి వామ్మో అనిపిస్తుంది. హీరో ప్రేమించిన అమ్మాయే అత్త కూతురై ఉండడం, 3 అబ్బాయిలను సరిగ్గా 3 కూతుర్లే ఉండడం, హీరో తండ్రి నిరపరాధి అని 30 ఏళ్ళు తెలియని విషయం సరిగ్గా క్లైమాక్స్ సమయానికి బయటపడడం, హీరో పక్కనున్న అత్తలకు అన్నీ బాగుండి అతను సైడ్ అయిపోగానే వాళ్ళు కష్టాల్లో పడిపోవడం, మళ్ళీ హీరో రాగానే అన్నీ చక్కబడిపోవడం, ఇలా అన్నీ మనం చూస్తున్న అన్ని సినిమాలలాగే ఉంది. కథనాల విషయం పరంగా కొత్తదనం రవ్వంతైనా లేని ఈ సినిమాలో మనల్ని 2.5 గంటల పాటు కూర్చోబెట్టడం పెద్ద సవాలే. కామెడీ మాత్రమే అలా నడుస్తూ ఉంటుంది. తొలి అరగంటలో సంతానం పూర్తి తెరను ఆక్రమించేశాడు. సినిమాకు స్క్రీన్ ప్లే హైలైట్ అని చెప్పవచ్చు. నవ్వుల విందు ముగిసిపోయాక మళ్ళీ క్లైమాక్స్లో సంతానం వచ్చి బండి లాగుతాడు కష్టం మీద. హీరో తండ్రిని కలిసి తన తాతయ్యల మనసు మార్చడానికి బయలుదేరగానే ఇక ఏం జరగబోతుందో తెలుసుకోవడం. తెలుగులో ఇలాంటి బోలెడన్ని సినిమాలు చూసి మన ప్రేక్షకులకు పెద్ద కష్టం కాదు. చివరిలో సంతానం వచ్చి చివరి 20 నిమిషాలు సందడి చేయకపోయి ఉంటే తొలి 40 నిమిషాలు అవగానే సినిమా నుంచి లేచి వెళ్ళడం ఉత్తమమేమో అనిపిస్తుంది. సంతానంతో తమిళ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడం వల్ల మగ మహారాజు తమిళంలో ఓ మోస్తరుగా ఆడేసి ఉండవచ్చేమో, కానీ ఇలాంటి సినిమాలు తమిళ ఆడియన్స్ ఇంకే చిన్న కారణం కూడా లేదు. మన ప్రేక్షకులకు సంతానంతో పరిచయం తక్కువే అయినప్పటికీ అతను బాగానే నవ్వించాడు. ఇందులో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే సంతానం క్యారెక్టర్, హీరో ఎలిమెంట్స్ అండ్ కథనాల విషయాలకు వస్తే ఏమీ బాగాలేదు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటర్టైన్మెంట్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ more videos, more reviews.